హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డబ్బు విషయంలో మనసుని ప్రశాంతంగా ఎలా ఉంచుకోవాలో సరదాగా మాట్లాడుకుందాం. కొన్నిసార్లు అబ్బా ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాలి అనే ఆలోచన మనల్ని కొంచెం ఇబ్బంది పెడుతుంది కదా. కానీ ఒక చిన్న మార్పుతో ఆ ఒత్తిడినంతా దూరం చేసుకోవచ్చు. దాని గురించే ఈరోజు మన ఈ చిన్నపాటి చర్చ. ఒక్కసారి గుర్తు చేసుకోండి, డబ్బు విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే మనసులో ఒక చిన్న టెన్షన్ స్టార్ట్ అవుతుంది కదా. అయ్యో, ఇది కరెక్టేనా కాదా అని మనసులో ఒక చిన్నపాటి యుద్ధమే జరిగిపోతుంది. అవును కదా, మనమందరం ఒక పెద్ద లెక్కల పరీక్ష రాస్తున్నట్టు ఫీల్ అవుతాం. ప్రతిసారి 100కి 100 మార్కులు రావాలి, ఒక్క మార్కు కూడా పోకూడదు అన్నట్టు ఉంటుంది మన పరిస్థితి. చూశారుగా, ఈ పాత పద్ధతి మన మీద ఎంత ప్రెషర్ పెడుతుందో. ఎప్పుడూ ఒక పరీక్షా హాల్లో కూర్చున్నట్టే ఉంటుంది. ఏమాత్రం తప్పు జరిగినా ఫెయిల్ అయిపోతామన్న భయం మనల్ని అస్సలు ప్రశాంతంగా ఉండనివ్వదు. అయితే డోంట్ వరీ, ఈరోజు మనం ఒక కొత్త చాలా ప్రశాంతమైన ఆలోచన గురించి తెలుసుకుందాం. అదే హేతుబద్ధతకు వివేకంకు మధ్య ఉన్న తేడా. సింపుల్గా చెప్పాలంటే హేతుబద్ధంగా ఉండడం అంటే ప్రతిదీ ఒక మెషిన్ లాగా పర్ఫెక్ట్గా లెక్క ప్రకారం చేయాలనుకోవడం. కానీ వివేకంగా ఉండడం అంటే మనసుకు హాయిగా అనిపించే, మనం ఈజీగా ఫాలో అవ్వగలిగే దారిని ఎంచుకోవడం. సో వివేకం అంటే ఏంటో తెలుసా? చాలా సింపుల్. మనకు ఏది కంఫర్టబుల్గా ఉంటుందో, ఏ పనిని మనం హ్యాపీగా ఎక్కువ కాలం చేయగలమో అదే వివేకవంతమైన నిర్ణయం అన్నమాట. మన మనసుకు నచ్చాలి, మన లైఫ్కి సెట్ అవ్వాలి, అంతే. ఇది చూడండి, ఇది చాలా ముఖ్యం. ఏదో గొప్ప ప్లాన్ వేసి 2 నెలల్లోనే దాన్ని వదిలేయడం కంటే ఒక సింపుల్ ప్లాన్ని 10 ఏళ్లపాటు ఫాలో అవ్వడం 100 రెట్లు బెటర్. అవునా కాదా? నిలకడలోనే అసలైన మ్యాజిక్ ఉంటుంది తెలుసా? ఓకే, ఈ కాన్సెప్ట్ వినడానికి చాలా బావుంది. కానీ నిజ జీవితంలో మనలాంటి వాళ్ళకి ఇది ఎలా పనిచేస్తుంది అనే డౌట్ రావచ్చు. అందుకే కొన్ని చిన్న చిన్న కథల ద్వారా చూద్దాం, మీకు ఇట్టే అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, ఆశ, రాహుల్ అనే 2 స్టూడెంట్స్ ఉన్నారు. ఆశ ఏం చేసిందంటే టాపర్ అవ్వాలని రోజు 12 గంటలు చదవాలి అని ఒక పర్ఫెక్ట్ టైం టేబుల్ వేసుకుంది. పాపం ఆ ప్రెషర్ తట్టుకోలేక కొన్ని రోజులకే చదవడం మానేసింది. కానీ మన రాహుల్ చాలా తెలివిగా తనకు ఎంత వీలైతే అంతే రోజూ కొంచెం కొంచెంగా చదువుకున్నాడు. చెప్పండి, చివరికి ఎవరు బాగా చదివారు? ప్రశాంతంగా వివేకంతో ఆలోచించిన రాహులే కదా. ఇప్పుడు అరవింద్, మనోజ్ కథ చూద్దామా? మనోజ్ త్వరగా డబ్బు సంపాదించేయాలని రోజూ స్టాక్ మార్కెట్ చూస్తూ ట్రేడింగ్ చేసేవాడు. టెన్షన్, ప్రశాంతతే లేదు. కానీ అరవింద్ ఏం చేశాడంటే ప్రతి నెల జీతంలోంచి కొంచెం డబ్బు తీసి సింపుల్గా ఒక మంచి ఫండ్లో పెట్టేవాడు, అంతే. కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే మనోజ్ ఒత్తిడితో సతమతమవుతుంటే అరవింద్ సంపద మాత్రం నెమ్మదిగా ఏ టెన్షన్ లేకుండా అలా పెరుగుతూనే ఉంది. ఈ కథలు మనలాంటి వాళ్లవి కదా. కానీ ఈ సింపుల్ ఐడియా కేవలం మనకే కాదు, ప్రపంచంలోనే పెద్ద పెద్ద సక్సెస్ఫుల్ పీపుల్, కంపెనీలు కూడా ఫాలో అవుతాయంటే మీరు నమ్మరు. చూద్దామా? ఒక చిన్న కథ చెప్తాను. ఒక ఆయన పర్ఫెక్ట్గా బాడీ బిల్డ్ చేయాలని ఒక పెద్ద జిమ్ ప్లాన్ వేసుకున్నారు. కానీ అది ఫాలో అవ్వలేక 10 రోజుల్లోనే వదిలేశారు. ఆ తర్వాత ఏం చేశారంటే సింపుల్గా రోజూ ఒక 20 నిమిషాలు నడవడం మొదలుపెట్టారు. ఆ చిన్న పనిని సంవత్సరాల పాటు కొనసాగించారు. ఏమైంది? ఆయన చాలా ఆరోగ్యంగా తయారయ్యారు. సింపుల్ కదా. ఇంకా మనందరి ఫేవరెట్ సచిన్ టెండూల్కర్నే తీసుకోండి. ఆయన ప్రపంచంలో బెస్ట్ ఫిట్నెస్ ప్లాన్ ఏది అని వెతకలేదు. తన శరీరానికి, తన ఆటకి ఏది సరిపోతుందో అలాంటి రొటీన్నే ఎంచుకున్నారు. అందుకే కదా ఎన్నేళ్లపాటు కింగ్లా నిలబడగలిగారు. ఇది చూడండి, ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ అమెజాన్. వాళ్ల ఫిలాసఫీ ఏంటో తెలుసా? ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి 100కి 100% సమాచారం కోసం వెయిట్ చేయొద్దట. కేవలం 70% ఇన్ఫర్మేషన్తోనే ముందుకెళ్ళిపోవాలట. ఎందుకంటే పర్ఫెక్షన్ కోసం ఎదురుచూస్తే సమయం వృధా అవుతుంది, మనం వెనకబడిపోతాం. ఎంత విచిత్రంగా, ఎంత పవర్ఫుల్గా ఉందో కదా ఈ ఐడియా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనం చాలా మంచి విషయాలు విన్నాం, ఇన్స్పైర్ అయ్యాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ మంచి అలవాటును మన జీవితంలోకి ఎలా తీసుకురావాలి, ఒక చిన్న ఈజీ స్టెప్తో ఎలా మొదలుపెట్టాలో చూద్దాం. మిమ్మల్ని మీరు ఒక సింపుల్ క్వశ్చన్ అడగండి. ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఆలోచించండి. నేను నా లైఫ్లో ఏ విషయంలో పర్ఫెక్ట్గా ఉండాలనే నన్ను నేను బలవంతం చేసుకుంటున్నాను? ఎక్కడ నేను వివేకంగా కాకుండా హేతుబద్ధంగా ఉండాలని ప్రెషర్ ఫీల్ అవుతున్నాను?
భయపడద్దు, ఇది చాలా చాలా ఈజీ. మీకోసం ఒక సింపుల్ యాక్షన్ టిప్. 1. కేవలం ఒక చిన్న మంచి అలవాటుని ఎంచుకోండి. అది రోజు ఒక 10 రూపాయలు పిగ్గీ బ్యాంక్లో వేయడం కావచ్చు, లేదా అనవసరంగా బయట టీ తాగడం మానేయడం కావచ్చు. జస్ట్ ఒక 7 రోజులు ట్రై చేసి చూడండి, మీకు ఎలా అనిపిస్తుందో మీకే తెలుస్తుంది. ఓకే, మనం దాదాపుగా చివరికొచ్చేస్తున్నాం. ఈ మొత్తం చర్చలో మీరు గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక సూపర్ పవర్ఫుల్ విషయం ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ మాటను మీ మనసులో బాగా ప్రింట్ చేసుకోండి. పరిపూర్ణతను వెంబడించవద్దు, నిలకడను వెంబడించండి. వివేకమే నిజమైన సూపర్ పవర్. మనం పర్ఫెక్షన్ వెనకాల పరిగెడుతొద్దు, కన్సిస్టెన్సీ అంటే నిలకడ వెనకాల పరిగెట్టాలి. ఎందుకంటే సింపుల్గా వివేకంతో ఉండటమే మన రియల్ సూపర్ పవర్. ప్రతిరోజు ఉదయాన్నే ఈ 3 సింపుల్ మాటల్ని మీతో మీరు చెప్పుకోండి. నేను సరళతను ఎంచుకుంటాను, నేను వివేకాన్ని ఎంచుకుంటాను, నేను ప్రతిరోజు స్థిరంగా ఎదుగుతాను. ఇవి మీకు రోజంతా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి, నమ్మండి. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, రోజు మనం నేర్చుకునే చిన్న చిన్న పాఠాలే ఏదో ఒక రోజు మనల్ని ఒక పెద్ద విజయం వైపు నడిపిస్తాయి. నవ్వుతూ నేర్చుకోండి, ప్రశాంతంగా ఉండండి.